ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. పిల్లనిచ్చిన మామ అల్లుడు ఆయన తల్లిపై దాడి చేయడంతో అల్లుడి తల్లి మరణించింది. స్థానికుల సహాయంతో మహేష్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ హెచ్ఓసిఐ ఎం రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపడుతున్నారు. హత్య చేసిన నిందితులైన మోటపోతుల వెంకన్న, మనోజ్, ఎల్ది వెంకన్నలు రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిసింది. 3 సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన మొటపోతుల వెంకన్న తన కుమార్తె పెళ్లి చేశాడు. కుమార్తె అఖిలను అదే గ్రామానికి చెందిన గునిగంటి మహేష్కి ఇచ్చి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశాడు. 2 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగా సాగింది. గత సంవత్సరం నుంచి మహేష్, అఖిల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అనేకసార్లు పెద్ద మనుషులు పంచాయతీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో మహేష్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ మధ్య విడాకులు కూడా మంజూరైనట్టు తెలిసింది. మహేష్ కు విడాకులు మంజూరు కావడంతో మహేష్ మామ రగిలిపోతున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ మామ వెంకన్న తన కుమార్తె అఖిల, కొడుకు మనోజ్, బావమరిదిని తీసుకుని తన అల్లుడు మహేష్ ఇంటికి వచ్చారు. తన కూతురు తిరిగి భార్యగా అంగీకరించాలని వెంకన్న డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి వెనుదిరిగిన వెంకన్న ఇంటికెళ్లి తన కొడుకు మనోజ్, వెంకన్న అనే మరో వ్యక్తిని తీసుకుని 2 ద్విచక్ర వాహనాల మీద వచ్చారు. కర్రలు, కళ్ళు గీసే కత్తితో వచ్చి మహేష్ పై తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో మహేష్ కడుపులో వెనక నుంచి కత్తితో పొడిచారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న కుమారుణ్ణి చూసి తల్లి నాగమణి అడ్డుకోగా ఆమెపై కూడా కత్తులతో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సహాయంతో మహేష్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్హెచ్ఓ సిఐ ఎం రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ చేపడుతున్నారు. హత్య చేసిన నిందితులైన మొటపోతుల వెంకన్న, మనోజ్, ఎల్ది వెంకన్నలు రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు తెలిసింది.